మీరు ఏమేమి చెప్పినో స్కూటీలు ఇస్తాన్నారు చదువుకునే పిల్లలకు. చదువుతున్నావు చెల్లెను? అయిపోయిందని చదువుకుంటే లోన్లో ఒకసారి చేయలేవట్టు. అగో అక్కడ వెనకాల చిన్న చెల్లి ఉంది, ఆమెకు స్కూటీ వస్తుందని ఆశపడ్డోళ్ళు ఉన్నారు. వచ్చిందా మరి స్కూటీ? స్కూటీ లేదు, కానీ లూటీ మాత్రం జోరుగా నడుస్తుంది. ఢిల్లీకి సంచులు మోసుడు, లొల్లి పెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2-2.5 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతినగర్ లో గాని, చంద్రంపేటలో గాని, రగుడులో గాని భూముల ధరలు ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది? భూముల మీద బతికేటోళ్ళు వ్యాపారాలు చేసుకునేటోళ్లకు ఆ రోజు ఎట్లుండే, ఈ రోజు ఎట్లున్నది? రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, తెలిసిందా మీకు? రేవంత్ రెడ్డి పగబట్టిడు, ఇక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లానే తీసేస్తాడు. మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే, ఇడికెళ్ళి కలెక్టర్ ను పంపించేస్తే, ఇడికెళ్ళి ఎస్పీని, జిల్లా అధికారులను అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటది? నేను కార్లో రైమన్ పోతా, కరీంనగర్ పోతా, ఆడ మీటింగ్ ఉంటే పోతా, నమస్తే పెడతా వస్తా. నష్టం ఎవలకు? మీకు, పెన్షన్దారులకు, బీడీ కార్మికురాళ్లకు, ఆడపిల్లలకు, అవస్థలు ఉన్నోళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా? మరి నా మీద కోపంతోని జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి, మళ్ళీ వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచా చెడా మీరు ఆలోచన చేయండి.